హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని మరోసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ప్రిపరేషన్స్ అనమాట. సో ఇంట్లో మేము వినాయకుడు బొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నాము. ఫస్ట్ టైం మాకు మ్యారేజ్ ఇప్పుడు 7 years అనమాట. సో 7 yearsలో ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో అనుకున్నాము, బట్ కుదరలేదు. అన్ని అడ్డంకులు అవి ఇవి ఇయర్ కుదిరింది. సో ఇంకైతే స్టార్ట్ చేసేసాము. పీట మీద ముగ్గేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఫైనల్లీ అయితే ప్రిపేర్ చేసేసాను. యాక్చువల్గా ముందు రోజు ఫుల్ వర్షం కదండి వినాయక చవితికి. సో ఇంకా నాకు బయటికి వెళ్ళి అవి ఇవి తెచ్చుకోవడం కొంచెం వెళ్ళాను, బట్ వర్షంలో పిల్లలిద్దరిని తీసుకొని అంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇంకా ఫైనల్గా ఇక అలాగే వెళ్ళి ఏదో ఒక రకంగా మా సార్ని పంపించి నేను ఒక షాప్ దగ్గర నించొని మరీ వర్షంలో వెళ్ళి పాపం అన్నీ తీసుకొచ్చారండి. పీట, పువ్వులు. వీడియో అనేది షూట్ చేయలేకపోయాను, బట్ కుదరలేదు. ఎందుకంటే వర్షంలో బాబుని ఎత్తుకొని పాప ఒకవైపు తడుచుకుంటూ, సో ఇంకా పీట మీద ఇంకా అలా ముగ్గు పసుపు అన్నీ వేసేసి ఒక జాకెట్ ముక్క పెట్టి అక్షింతలు ఆకులు అన్నీ పెట్టేసి ఇచ్చేసాము. ఇంకా ముందు కూడా దీపాలు అవన్నీ ఆయిల్ పెట్టి అఖండ దీపానికి అంతా సిద్ధం చేసుకొని మా వారు ఇంకా బొమ్మ పెట్టేసి మేము వాటర్తో అంటే శుద్ధి చేస్తాము అంటారు కదా, ఇంటికి రాగానే స్నానం చేయించడం లాగా వాటర్ చల్లేసి అన్నీ చేసాము. యాక్చువల్గా బియ్యం పెట్టాం కదండి, అది వచ్చేసి మనం వినాయకుడిని నిమజ్జనం చేశాక పీట అవన్నీ ఇంట్లోనే ఉంటాయి. సో ఆ అక్షింతల్ని మనం ఏమంటారు అక్షంతలుగా వాడుకోవచ్చు అనమాట. ఇంట్లో మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, అలా ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ మన పసుపు కొమ్మను కూడా తయారు చేస్తాం కదండి, అది వచ్చేసి మనం లేడీస్ అంట, నాకు తెలియదు, ఒక వదిన చెప్పింది, మనం ఫేస్కి ఇట్లా అప్లై చేసుకోవచ్చు అంట. లేడీస్ వచ్చేసి ఇంకా దేవుడికి అన్ని బొట్లు అవి ఇవి సమర్పించాము. సో ఇంకా మాకు తెలిసిన విధంగా అయితే తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. ఏమైనా తెలిస్తే అంటే తప్పుగా ఏమైనా చేసుంటే కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా బ్యాగ్ నుంచి వీడియో తీద్దాము అని అనుకుంటే కుదరలేదు. ఎందుకనంటే ఇంకా సో చుట్టూ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే అది సరిపోవట్లేదు కింద సెల్ఫ్కి, అందుకే సైడ్కి పెట్టేసాం. అండ్ బంతిపూలు మాల నేనే ఇంట్లో స్వయంగా తయారు చేశాను. అంటే పూలు తెచ్చుకొని ఇంట్లో దారంతో కుచ్చి అన్నీ సెట్ చేసేసాను. ఇంకా దేవుడికి బొట్టు, పూలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేస్తున్నాం ఫ్రెండ్స్. మేబీ తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. అండ్ కింద మనం బియ్యం పోసి ఆకులు పెట్టాను కదా తమలపాకు, యాక్చువల్గా అది నేను విన్నాను. దేవుడిని కూర్చోబెట్టేటప్పుడు బియ్యం అలాగే పోసి వదిలేస్తే కుచ్చుకుంటుంది, సో తమలపాకు పెట్టండి అని చెప్పారు. ఇంకా గొడుగు కూడా తీసుకొచ్చాము గణపతికి, ఇంకా అది పెట్టేస్తున్నారు మా సార్. యాక్చువల్గా మనం గౌరీదేవిని ఫస్ట్ పూజిస్తాం కదండి, పెళ్ళి కానీ ఎక్కడైనా ఏ దేవుడి దగ్గరైనా, వరలక్ష్మి వ్రతమైనా ఇంకా అన్నీ అలా చేసి ఇంకా దేవునికి మనం ఆకు ఒక్క అనేది పెట్టేస్తున్నాము. సో ఇంకా మా సారు ఏంటది ఫోన్లో పెడుతున్నారనమాట, మనకి మంత్రాలు అనేవి రావు కదా. సో ఇంకా అలా స్వామివారికి టవల్ కూడా సమర్పిస్తున్నాము. యాక్చువల్గా మా వారు అంటున్నారు, నేను ఎక్కడ చూడలేదు దేవుడికి బట్టలు ఇలా టవల్ వేయడం, కింద వేస్తారు అని. లేదు అని చెప్పేసి నేను తెప్పించానమాట. సో ఇంకా మా బాబు పడుకున్నారు ఫ్రెండ్స్, లేవలేదు. సో ఇంకా ఆ విధంగా పూజ అయితే కంటిన్యూ చేసేసాము. పాప లేచింది, బట్ మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పి అంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిందనమాట. ఇంకా మా వారు అంటున్నారు, దీపాలు అవి వెలిగిస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయి, ఎక్కడైనా మళ్ళీ తగులుతుంది అది ఇది అని చెప్పేసి. ఇంకా స్వామికి గరక 21 దళియ పత్యాలు సంథింగ్ ఆకులు ఉంటాయి కదండి, వాటితో చాలా ఇష్టం అంట. సో వర్షానికి కుదరలేదు, సో గరక ఒకటి తెచ్చుకున్నాము. ఆ కాయ ఒకటి ఉమ్మెత్తకాయ అంటాం. యాక్చువల్గా మన 10th 9th క్లాస్లోనే ఉంటుంది. అప్పట్లో లెసన్స్కి
ఉమ్మెత్తకాయ, ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్తకాయని కోసి దసరా పండగలో బతుకమ్మ చేసినప్పుడు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఇంకా దీపాలు ఫ్యాషన్గా వచ్చాయండి. అప్పట్లో అయితే ఉమ్మెత్తకాయని కోసి లోపలంతా తీసేసి ఆయిల్ పెట్టి దీపం వెలిగించి బతుకమ్మలో తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట గోదావరికి. మేమైతే అలాగే చేసేవాళ్ళం మా చిన్నప్పుడు. సో అది చూడంగానే ఫస్ట్ అదే గుర్తుకొచ్చింది. ఇంకా దేవుడికి దీపాలు, ధూపం, నైవేద్యం అన్నీ ఇచ్చేసి ఇంకా పూజల అలా ఫోన్లో పెట్టామన్నాం కదా, అది ఎలా పెట్టామో అలా అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ మా ఇంటి వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మా పాప కూర్చొని ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి లేచి వెళ్ళిపోయింది. మా సార్ పిలుస్తున్నారు. వెనక బ్యాక్ సైడ్ అదంతా బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. అంటే వెనక నుంచి కుదరలేదు, బట్ మేము ఎలా ఇచ్చేసుకున్నామో చూపిస్తాను. యాక్చువల్గా ఆ రోజు గ్రీన్ కలర్ అన్నారనమాట. ఆ రోజు అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పూజారిని ఫాలో అవుతాను, పేరేంటో ఐడియా లేదు. అందులో చూశాను గ్రీన్ కలర్ వస్త్రం కొంచెమైనా ధరించండి అని చెప్పేసి. బట్ న్యూగా అదే ఉంది శారీ. అండ్ గ్రీన్ కలర్ అని అంటే నేను జ్యువెలరీ వేసుకున్నా, అందులో గ్రీన్ కలర్ స్టోన్ ఉంది ఫ్రెండ్స్. అమ్మాయి హ్యాపీ అనుకున్నాను. ఇంకా అలా మా వారేమో మనం చేతులకి కట్టుకుంటాం కదండి తోరణమైన అది గ్రీన్ కలర్ ఆకుంటుంది కదా, నో ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి కంటిన్యూ చేసేసాము. ఆ రోజు కూడా ఫుల్ వర్షం అండి, వినాయక చవితి రోజు కూడా. బట్ టైమింగ్స్ కూడా చెప్పారు, మార్నింగ్ 7 నుంచి 7:45 అలోపు చేయండి, 11 తర్వాత నుంచి 11:30 ఆ టైంలో చేయండి, చాలా మంచిగా కలిసి వస్తుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ మార్నింగ్ 7:30 7:45 లోపు దేవుణ్ణి కూర్చోబెట్టేసాము. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా పాప కూడా చేతికి కట్టేసి ఇంకా అన్నీ స్టార్ట్ చేసేసాము. దేవుడికి ఇంకా ప్రసాదాలు వచ్చేసి నేను పాయసం, సేమియా, పులిహోర చేశానండి. ఉండ్రాలు ఇష్టం దేవుడికి, బట్ చేయడం కొంచెం కుదరలేదు. ఇంకా మా పాప లేచి నేను కొడతా కొబ్బరికాయ ఈసారి అని. ఇంకా మేమైతే బొజ్జ గణపతిని ఇంట్లో పెట్టాం కదా, సో ఈ ఇయర్ అంతా కలిసి రావాలి, మేము అనుకున్నది నెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. దేవుడికి ఇష్టమైనది ఉండ్రాలే, బట్ పిల్లలు ఉన్నారు కదా, సో కొంచెం కుదరలేదు. ఫైనల్గా అయితే ఇంకా నైవేద్యం కూడా అన్నీ సమర్పించేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, ఇంకా అటు ఇటు కొంచెం ఇచ్చేసి లేట్ అయిపోయింది, సారీ. బట్ లేట్గా పెట్టిన వీడియో మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా సైడ్ నుంచి తీసామని ఏమనుకోవద్దు, దేవుడు కూడా కనిపించాలి, బట్ స్పేస్ లేదు. మేము కిచెన్లోనే పెట్టుకున్నాం, పైన దేవుడి ఫోటోలు ఉంటే దాని కిందనే బయట హాల్లో కానీ అనుకున్నాంలే, కానీ ముందు రూమ్లో కుదరలేదండి. ఎందుకు అని అంటే పిల్లలు ఉన్నారు కదా, అటు ఇటు అన్నీ ముట్టుకుంటారు, చేస్తారు అని చెప్పేసి. ఇంకా యాక్చువల్గా ఏంటి అని అంటే 1 నైట్ నిద్ర చేపించి నెక్స్ట్ డే మా వారు చేసే హోటల్లో అయితే దేవుణ్ణి మేము అక్కడ పెట్టాము. 5 days వరకు ఉంచాము. ఇంట్లో కొంచెం పిల్లలు అటు ఇటు ఉరుకుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఉంచామన్నమాట. హారతి కూడా మా పాప ఇస్తా అని చెప్పేసి ఫైటింగ్. సో ఇంకా ఫైనల్గా అయితే తనకు వచ్చిన విధంగా ఇచ్చింది, బట్ నో బ్యాడ్ కామెంట్స్ అండి. ఇంకా అన్ని విధాలుగా మాకు సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకి ఇవ్వాలని ఆశ కదా, సో ఇచ్చాను. ఇంకా నేను కూడా ఇచ్చానన్నమాట. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. హారతి నేనే ఇస్తా అని చెప్పి ఫైటింగ్ అండి. సో ఇచ్చాము, అంత హ్యాపీగా. ఇంకా యాక్చువల్గా పైన దేవుడికి కూడా ఇవ్వమని చెప్పి మా వారు చెప్తుంటే ఇస్తుంది. ఇంకా అలా పూజ అయితే ఫినిష్ చేసామండి. నాకు తెలిసి అన్నీ పెట్టాము అని చెప్పేసి అనుకుంటున్నాను.
మనకి తోచిన విధంగా దేవుణ్ణి మన ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా కడుపు నింపి పంపిస్తే మనకు అన్నీ ఉండాలి అంటే మనకు తోచిన విధంగా మనకున్న దాంట్లోనే సంతృప్తిగా పంపిస్తే హ్యాపీ అని నేను అనుకునే ఫీలింగ్తో ఉన్న దాంట్లో ఇచ్చేసారనమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో నా కోరిక నెరవేరింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మా వారు అక్షింతలు మమ్మల్ని దీవించడం, దేవుడు తర్వాత దేవుడు అంటే భర్త పత్ని అంటాం కదా, అలాగా ఇంకా మా పాప అక్కడ పెడుతుంది అన్నీ. సో ఇక్కడ మా పాపను ఆశీర్వదిస్తున్నామండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనకు అన్ని చదువు సకల ఐశ్వర్యాలు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.